you all, it's me Swati Naidu and welcome to your favorite show Kaleka. మరి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆళ్ళ సత్యనారాయణ రెడ్డి గారు. మరి మీలో ఎవరికైనా ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ పై స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఇప్పుడు జెంట్స్ కి వయాగ్రా ఉంది కదా, అట్లానే లేడీస్ కి కూడా వయాగ్రా లాంటి మందులు ఏమైనా ఉన్నాయా? అంటే దాంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మగవాళ్ళకు వాడే వయగ్రా కూడాను ఆడవాళ్ళకు పనికొస్తా అని ఇన్ని సంవత్సరాల నుంచి వయగ్రా తయారు చేసిన కంపెనీ వాళ్ళే ప్రయత్నాలు చేశారు. కానీ మగవాళ్ళకి ఏ విధంగా పనిచేస్తూ ఆడవాళ్ళకు అదే విధంగా వయగ్రా పనిచేయట్లేదు. అంటే మగవాళ్ళలో ఉద్రేకం తీసుకొచ్చి గట్టితనం రావడానికి వయగ్రా పనిచేస్తాయి, మరి ఆడవాళ్ళకు కూడా అదేవిధంగా ఉద్రేకం రావడానికి పనికొస్తానికి ప్రయత్నం చేసి అది ఉపయోగకరమైంది కాదు నిర్ధారణ చేశారు. కానీ కొంతమందిలో మాత్రం, అంటే బహు కొద్ది మందిలో ఎవరికైనా ఆడవాళ్ళకి సెక్స్ సంబంధించిన రెస్పాన్సెస్ లేకపోతే అది ఎప్పుడు ఏవో కొన్ని మానసిక సంబంధించిన వ్యాధులతో బాధపడేవాళ్ళు కొన్ని మందులు వేసుకుంటే దాని ఫలితంగా వచ్చే కష్టాలు మాత్రమే, అంటే బహు కొద్ది మంది మాత్రమే మగవాళ్ళకు వాడే వయగ్రా ఆడవాళ్ళకు కూడా అదే వయగ్రా తక్కువ డోసులు వేస్తే పనిచేస్తాయి, కానీ బహు కొద్ది మంది మాత్రమే. డాక్టర్ గారు, ఇప్పుడు వయాగ్రా అనేది ఏ వయసు వారైనా వాడచ్చు? వయగ్రా అనేది ఏ వయసు వాడైనా వాడచ్చు. వయగ్రా దాంట్లో వాడుకోవటానికి మగవాళ్ళలో అయితే సెక్స్ సంబంధించిన సమస్యలకే వాడుతుంటారు. కానీ వయగ్రా అందరికీ తెలుసు సెక్స్ పనికి వస్తుందని చెప్పి, కానీ అది ఇంకా చాలా వాటికంటే గుండె సంబంధించిన రోగాలకు పనిచేస్తే, ముఖ్యంగా చాలా చిన్న పిల్లల్లో అప్పుడే పుట్టిన పిల్లల్లో వచ్చే ఒక రకమైన గుండె సంబంధించిన వ్యాధికి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి వయగ్రా పనిచేస్తాయి. అంటే చెప్పడానికి ఉదాహరణకు హైదరాబాద్లో నీలోఫర్ హాస్పిటల్లో చాలామంది పుట్టిన పిల్లలకు వయగ్రా ఇస్తారు. అది నిజమైన జబ్బు, అంటే ఒక రకమైన జబ్బు కోసమని, అంటే ఏ విధంగా రక్తనాళాలు తెరుచుకుంటాయో వయగ్రాతో, అదేవిధంగా పసిపిల్లలకు కూడా లోపల తెరుచుకోవటానికి ఒక మందుగా పనికొస్తుంది. కానీ సెక్స్ పరంగా కావటానికి కోసమని ఏ వయసు వాళ్ళైనా వాడచ్చు. అంటే సెక్స్ సంబంధించిన దాంట్లో గట్టితనం రాలేని వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళకు కూడా వయగ్రా వాడుకోవచ్చు. కానీ వాళ్ళకి ఫలానా జబ్బులు లేవు, ఫలానా మందులు వాడట్లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రం వాడచ్చు. ఏ వయసు వాళ్ళైనా వాడచ్చు, వాడకపోవటం ఏం లేదు. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే మ్యామ్. హలో నమస్తే, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నా ఏజ్ 24 అండి. నాకు ఫీలింగ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి సార్. హస్తప్రయోగం అది బాగా ఎక్కువ సార్ చేస్తున్నాను. దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందంటారా ఫ్యూచర్లో? మీకు సెక్స్ సంబంధించిన కోరికలు ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ఏం మార్గాలు లేవు. అది వయసుతో పాటు అందరికి వచ్చేస్తూనే ఉంటుంది. కాకపోతే ఏమిటంటే రోజంతా ఏం పని లేకుండాను ఖాళీగా తిరిగే వాళ్ళకి, మిగతా ఇంకే పని చేయటానికి ఉత్సాహం చూపించలేని వాళ్ళకి, అటువంటివి అదే పని ఎక్కువసేపు చేస్తుంటారు. అదేవిధంగా దాన్ని తీర్చుకోవడానికి హస్తప్రయోగం చేసుకుంటుంటారు. కానీ దీంట్లో చేయాల్సింది ఏమిటంటే, ఏదినూ మీకు కోరిక కలిగినప్పుడు చేసుకునే పని, అది సెక్స్ కానీ హస్తప్రయోగం కానీ ఏమి చెడ్డది కాదు, ఏమి చెడ్డ చేసేది కాదు. కానీ మీకు కోరిక లేకపోయినా కానీ ఏదో ఫలానా వాడు చెప్పారని చేసుకోవటం కానీ చేసుకోకపోవటం కానీ, ఖాళీగా కూర్చొని ఏం పని లేదు కదా అని చెప్పి హస్తప్రయోగం చేసుకోవటం కానీ, మానసిక సంబంధించిన జబ్బులు వాళ్ళు మరీ ఎక్కువ హస్తప్రయోగం చేయటం కానీ, ఇటువంటి వాటికి మాత్రమే చెడ్డ జరుగుతుంది తప్పితే ఒక మగవాడు కుర్ర వయసు అబ్బాయి 24 సంవత్సరాల అబ్బాయి తన కోరిక ప్రకారం హస్తప్రయోగం చేసుకుంటే ఏమి చెడ్డ చేసేది కాదు. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు, మరి వయాగ్రా వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ప్రతి మందుకి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. వయగ్రాకి ఎఫెక్ట్ ఉంది, దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ వయగ్రా వేసుకున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికమైనవి. అంటే వయగ్రా సుమారుగా 7-8 గంటలో 10 గంటలో పనిచేస్తుంది అనుకోండి, ఆ టైం మాత్రమే దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాని తర్వాత పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేవు. తాత్కాలికంగా మాత్రం, అంటే వయగ్రా ఉన్నప్పుడు అందరికీ బ్లడ్ పంపింగ్ ఎక్కువ అవుతుంది ఒంట్లో. అటువంటి వాళ్ళందరికీ కాస్త తలనొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది, గుండెలో దడదడలాడినట్టు అనిపిస్తుంది, లేకపోతే కళ్ళు ఎర్రబడతాయి, కొద్దిగా కొంతమందికి కాస్త వాంతి వచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఇవి సైడ్ ఎఫెక్ట్సే, కానీ ఇవన్నీ తాత్కాలికమైనవి.
పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్ మాత్రం ఏం లేదు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. హలో హలో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా ఏజ్ 32 అండి. అంటే నా కోరిక ఎక్కువగా ఉంటున్నాయండి. లేడీస్ కాకుండా జెంట్స్ కూడా మలద్వారంలో పెట్టి కొట్టాలనిపిస్తుందండి. అవును. దానికి పరిష్కారం మీకు పెళ్ళయిందా? ఇంకా అవ్వలేదు సార్. 32 సంవత్సరాల వయసు దాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే పరిస్థితుల వల్ల చేసుకోలేదా, లేకపోతే మీకు సెక్స్ సంబంధించిన కష్టం ఉంటుందని చేసుకోలేదా? కష్టమేం లేదండి, పరిస్థితుల వినండి, వల్ల. ఇప్పుడు మీకు బరువు బాధ్యతలు ఉన్నాయండి. మీకు సెక్స్ కోరికలు వయసుతో పాటు ఎక్కువ వస్తూనే ఉంటాయి. దాంతోపాటు ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు సెక్స్ సంబంధించిన చేయాలని చెప్పి కోరిక రావటం అది సహజమైందే. కానీ మగవాడిని చూసినా కానీ సెక్స్ కోరికలు రావటం కానీ, వాళ్ళతో యానల్ సెక్స్ చేయటానికి కోసమని కోరిక కలగటం కానీ అది జబ్బని చెప్పను, కానీ అసహజమైంది. అంటే మగవాడితో సెక్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, అది తప్పు కాదు, జబ్బు కాదు, వాళ్ళ ఇష్టం. కానీ సహజంగా అది జరగదు. కాబట్టి మీరు ఇట్లా కాకుండా మొట్టమొదటి మీరు వచ్చి మీకు ఏ విధమైన సెక్స్ సంబంధించిన కానీ మానసిక సంబంధించిన సమస్య ఉందో ముందు ఒకసారి వచ్చి నిర్ధారణ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు నిజంగా కనుక సెక్స్ కోరికలు ఉన్నాయని చెప్పేవాళ్ళు కూడా ఆడవాళ్ళ మీద సెక్స్ కోరికలు లేకుండా మగవాళ్ళ మీద సెక్స్ కోరికలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి మేమేం చేస్తామని కాదు, మీకు ఎందువలన ఇట్లా వచ్చింది, ఇది ఏదైనా జబ్బుగా పరిణమించుతా, లేకపోతే మానసిక సంబంధించిన కష్టం ఉంటుందా, లేకపోతే పెళ్ళయిన తర్వాత మీరు సెక్స్ చేయటంలో ఏమైనా కష్టం వస్తా, మీకేమన్నా పెళ్ళికి ముందు ఇటువంటి వాళ్ళందరూ చాలామంది విశృంఖలంగా సెక్స్ చేస్తుంటారు మగవాళ్ళతో, అటువంటి వాళ్ళకి చాలామందికి జబ్బులు వస్తాయి, అది మీరు తర్వాత మీ భార్యకి అంటిస్తారా? ఇటువంటిదంతా పెళ్ళికి ముందు మీరు విశ్లేషించుకుని, అంటే అన్ని రకాల పరీక్షలు చేయించుకుని మీకు శారీరకమైన కష్టాలు ఉన్నాయా, సెక్స్ సంబంధించిన జబ్బులు ఉన్నాయా, లేకపోతే మానసిక సంబంధించిన కష్టానికి ఉందా, పెళ్ళయిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా ఒక సెక్స్ రిలేషన్ మీ భార్యతో చేయగలరా అనేది ముందు ఒక అసెస్మెంట్ నిర్ధారణ చేస్తాం. మిమ్మల్ని పరీక్ష చేసి ప్లస్ మానసిక సంబంధించిన విశ్లేషణ చేసి చెప్తాం. అందుకని మీరు పెళ్లి కంటే కొన్ని నెలల ముందు, కనీసం 3 నెలల ముందు వచ్చి మీరు మీ సంబంధించిన సమస్య ఉన్నదా లేదా, ఉంటే దానికి ఏ విధమైన పరిష్కారం చేయాలి, పెళ్ళి చేసుకోవచ్చా లేదా అని ముందు వివరణ చేసుకోండి వచ్చి. ఇది ముఖ్యమైన పాయింట్. మీకు ఇట్లా టీవీలో ఉన్నప్పుడు చూడటం సమంజసంగా అనిపించదు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో హలో నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. సార్ మాకు 17 సంవత్సరాలు సార్. ఎంత వయసు? 17 years సార్. 17 సంవత్సరాలు. సార్ మరి హస్తప్రయోగం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? హస్తప్రయోగం వల్ల ఏ కష్టాలు రావు. మీకు ఇష్టపూర్వకంగా చేసుకునేట్లయితే, కోరికతో చేసుకునేట్లయితే మీకు సెక్స్ సంబంధించిన దాంట్లో ఏ విధమైన మీకు చెడ్డ, అంటే శారీరకంగా చెడ్డ జరగటం కానీ, సెక్స్ పరంగా లోపం జరగటం కానీ, మానసిక సంబంధించిన కష్టాలు రావటం కానీ ఏవి జరగవు. మీకు ఇష్టమై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. మరి అలానే హస్తప్రయోగం వల్ల ఎటువంటి చెడు జరగదని కూడా తెలుసుకున్నారు కదా. డాక్టర్ గారు, కొందరు స్త్రీలు పుష్పవతి అవ్వాల్సిన ఏజ్ దాటిపోయిన తర్వాత కూడా, అంటే చాలా సంవత్సరాల తర్వాత కూడా మెన్సెన్స్ రాకుండా ఉండడం, తీరా చెక్ చేస్తే వాళ్ళకి అసలు యోని సరిగా ఎదగలేదని, సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఏమైనా ఉంటాయంటారా? ఆడవాళ్ళలో పెద్ద మనిషి ఆలస్యం కావటానికి కోసమని కొంతమందికి మొట్టమొదటి నుంచి వాళ్ళ తిండి సరిగా పుష్టి లేకపోతే జరగవచ్చు. లేకపోతే చిన్నప్పుడు ఏవైనా పెద్ద జబ్బులు వచ్చినాయి, ఒక మెదడు సంబంధించిన జబ్బులు కానీ, లేకపోతే ఒక టీబీ సంబంధించిన జబ్బులు కానీ, లేకపోతే చాలా సంవత్సరాల పాటు కొన్ని మందులు వాడుకోవటం వల్ల కానీ వస్తుంటాయి ఇటువంటివి. ఇక ఇంకొంతమందిలో ఒక హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తాయి. మీరు చెప్పినట్టు పెద్ద మనిషి పోవటానికి కోసమని కొద్ది మంది మాత్రమే హైమన్ రప్చర్ కావాలంటే 14 సంవత్సరాల వయసు అప్పుడు దానికి వేరే చెప్పొచ్చు. అంటే లోపల బ్లీడింగ్ తయారవుద్ది, బయటికి రాదు, అటువంటి వాళ్ళు కడుపులో నొప్పి వచ్చి గడ్డల్లాగా తయారవుతాయి. అది కాకుండా నిజంగా 17-18 సంవత్సరాల వయసు వచ్చిందా కనుక పెద్ద మనిషి కాకపోతే వాళ్ళని పరీక్ష చేసి చెప్పొచ్చు. కొంతమంది ఇట్లాంటి అమ్మాయిల లోపల
అసలు పిల్లలు పుట్టే సంచే ఉండదు. దాంట్లో కొంతమందికి అండాలు విడుదలయ్యే ఓవరీస్ ఉంటాయి, కొంతమందికి పిల్లలు పుట్టే సంచి ఉండదు, ఇంకొంతమందికి పిల్లలు పుట్టే సంచితో పాటు అండాలు ఉంటాయి, సంచితో పాటు సంసారం చేసే మానం కూడా ఉండదు. ఇటువంటి వాళ్ళన్నిటికీ ఆ కండిషన్ను బట్టి ప్రతి ఒక్కళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు. పెద్ద మనిషి అయ్యేట్టు చేయగలం అంటే దాంట్లో వేరువేరు రకాలు ఉంటాయి. ఒకటి, ముందు సంసారం చేయడానికి పనికొస్తారా లేదా అని ఫస్ట్ నిర్ధారణ చేస్తాం. అంటే సంసారం చేసే విధమైన మానం గనక లేకపోతే సంసారం చేయలేరు. ఒకవేళ అది కూడా లేకపోతే దాన్ని తయారు చేయటం చాలా తేలికైంది, ఒక ఆపరేషన్ చేసి తీయచ్చు. అట్లా కాకుండా ఇంకొంతమందికి మైల రాకపోవటం, అసలు పిల్లలు పుట్టే సంచి అంటే యూట్రసే ఉండదు, అటువంటి వాళ్ళకి ఎవరూ ఏమీ చేయలేం. అంటే వాళ్ళకి బ్లీడింగ్ రావటం జరగదు, కానీ సంసారం బాగానే చేస్తారు. ఇంకొంతమందికి అండాలు కూడా సరిగ్గా తయారు కావు, వాళ్ళకి ఎదుగుదల ఉండదు. అటువంటి వాళ్ళందరికీ అండాలు కూడా సరిగ్గా తయారు కాని వాళ్ళకి, అంటే ఆడవాళ్ళకి లోపల నుండి అండు విడుదలయ్యేవి, అటువంటి వాళ్ళందరికీ హార్మోన్లు ఇస్తే బయట రాకపోయినా ఎదుగుదల వస్తుంది. అంటే శారీరక ఎదుగుదల, ఆడవాళ్ళ లక్షణాలు రొమ్ములు రావటం కానీ కింద వెడల్పు రావటం కానీ ఇటువంటివన్నీ తయారు చేయొచ్చు. కాకపోతే అది 18 సంవత్సరాల వయసు లోపలైతే సక్సెస్ఫుల్గా చేయగలం. ఏదైనా ప్రతిదానికి ఆపరేషన్ చేసి సరి చేయొచ్చు. అది కండిషన్ బట్టి ఉంటుంది. అంటే దేవుడు తయారు చేయలేని దాన్ని మనం ఏమీ తయారు చేయలేం, కానీ సంసారం చేసేదో వరకు మాత్రం తయారు చేసే ఆపరేషన్ అన్ని చోట్ల చేయగలం. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు వెంకటరెడ్డి, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు వెంకటరెడ్డి. చెప్పండి సార్. నా ఏజ్ 28, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. నేను ఈ మధ్య అంటే నాకు మ్యారేజ్ అది ఫిక్స్ అయింది, లవ్ మ్యారేజ్ అనుకుంటున్నాను. మనతో 2 times నేను కలిసాను. అంటే నాకు ఇంటర్నెట్ అది అవుట్ అయిపోతుంది సార్, ఎక్కువసేపు కూడా చేయలేకపోతున్నాను, మెత్తబడిపోతుంది ఎవరి కోరికనే నాకు. 2 వేరు విషయాలు మీరు పొరపాటు పడద్దు. ప్రతి ఒక్క మనిషికి ఇంద్రియం కారిపోయిన తర్వాత అందరికీ మెత్తబడాల్సిందే. ఒకసారి విడుదలైపోయిన తర్వాత ఇంక గట్టితనం ఉండటం అనేది జరగదు. అదొకటి. అంటే కొంతమంది తొందరగా ఇంద్రియం విడుదలవుద్ది, సంతోషపడేంతసేపు ఉండకుండా. కానీ ఇంకొంతమందికి ఇంద్రియం విడుదల కాకముందే నడుమధ్యలో మెత్తబడిపోతుంటుంది, పని చేసేటప్పుడు కానీ చేయికి ముందు కానీ. అంటే ఎంట్రీ కాకముందు కానీ ఎంట్రీ అయిన తర్వాత మీరు కదిలేటప్పుడు కానీ గట్టితనం తగ్గిపోవటం. ఈ రెండిట్లో మొట్టమొదటి మీరు నిర్ధారణ చేసుకోండి. అంటే ఇంద్రియం విడుదల అయిపోయిన తర్వాత మెత్తబడటం అనేది సహజం. అట్లా కాకుండా ఇంద్రియం విడుదల కాకముందే కనుక మీరు పని చేసేటప్పుడు కనుక మెత్తబడిపోతుందంటే అది ఎరెక్షన్ ప్రాబ్లం కింద లెక్క. రెండింటికి వేరు విధమైన ట్రీట్మెంట్ ఉన్నాయి. అంటే 2 వేరు జబ్బులు. ఒకటి గట్టితనం రాకపోవటం కానీ, గట్టితనం ఇంద్రియం విడుదలయ్యేదాకా నిలవకపోవటం కానీ ఒక జబ్బు. అట్లా కాకుండా మీరు సెక్స్ సరిగా చేయగలరు కానీ చాలా త్వరగా అయిపోతుంది అనుకునేది 2వ జబ్బు. 2 వేరు విషయాలు. రెండింటికి కన్ఫ్యూజ్ కావద్దు. మీకు ఏది ఉందో ఫస్ట్ నిర్ధారణ చేసుకోండి. అటువంటి వాళ్ళందరూ ఒకటే చెప్పుకోవాల్సింది, మీకు అంగం కనుక గట్టిపట్టడం సగంలో తగ్గిపోతే, లేకపోతే మీరు లోపల ప్రవేశం చేయటానికి ముందే ఇంద్రియం విడుదలైతే మీరు ఇప్పుడే వచ్చి పరీక్ష చేయించుకుని మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకపోతే పెళ్ళైన తర్వాత సంసారం చేయగలుగుతున్నాం, కాకపోతే ఎక్కువసేపు చేయటం లేదు అనే దానికోసం మాత్రం తీరిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంటే దాంట్లో గుర్తుపెట్టుకోండి, చేయలేకపోవటం వేరు, సంతోషకరంగా చేయలేకపోవటం వేరు. రెండింటికి వేరు చేసుకోండి. అంటే పని చేయటం ఎంట్రీ, లోపల ఇంద్రియం కాల్చడం, విడుదల బయటికి రావటం అది ఎంట్రీ, అది చేయటం. సాటిస్ఫాక్టరీగా చేయటం అనేది వేరు. చేయలేకపోతే పెళ్ళికి ముందే పరీక్ష చేయాల్సి ఉంటారు. చేసిన తర్వాత మీరు సంతోషకరంగా చేయలేదనుకోండి, అప్పుడు ఇప్పుడు కాదు తర్వాత అయినా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత అయినా ముందు మీ సంబంధించిన క్లారిఫికేషన్ మీరు తెలుసుకుని చెప్పండి. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్కారం సార్. హలో నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. నాకు 17 years, నేను 13 years నుంచి అర్థం చేస్తున్నా. ఫ్యూచర్ లో 6 లో
ఏమైనా తీసుకుని ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఏం ప్రాబ్లమ్స్ రావు. మీకు భవిష్యత్తులో సెక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి వచ్చేవి కాదు, దాంట్లో ఏమి ఇబ్బంది కలిగించేది కాదు. కాకపోతే హస్తప్రయోగం చేసుకునే దాంట్లో ఒక్కొక్కరు ఒక్కో రకమైన టెక్నిక్ వాడుతుంటారు. అందరూ ఒక చేతిని ముందుకి వెనక్కి కదపటం వలన చేసుకుంటుంటారు, అటువంటిది ఏమీ చెడ్డ చేయదు. కానీ కొంతమంది ఒక్కోసారి అదే పనిగా మంచం మీద పడుకుని రుద్దుకుంటూ హస్తప్రయోగం లాగా చేసుకుంటుంటారు, లేదా కొన్ని ఫన్నీ వెరైటీస్తో చేస్తుంటారు. అది ఇక్కడ చెప్పటం భావ్యంగా ఉండదు. అటువంటి వాళ్ళకి కొంతమందికి పెళ్ళయిన తర్వాత సెక్స్ సంబంధించిన సమస్యలు వస్తాయి. అంటే ఏమిటంటే ఒక దాని నుంచి ఒక వెరైటీ ఆఫ్ టెక్నిక్, మామూలుగా అందరూ చేసే విధత ప్రకారం అయితే అది సెక్స్ ఏ విధంగా జరుగుద్దో అదే విధంగా చేస్తుంటారు. అట్లా కాకుండా కొన్ని వెరైటీ పొజిషన్లో కానీ వెరైటీ యొక్క మూమెంట్ కానీ చేయడానికి అలవాటు పడి ఎప్పటికదే చేశారనుకోండి, అటువంటప్పుడు సమస్య రావచ్చు. ఇంకన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తున్నాం, ఇలాంటి వాళ్ళందరూ హస్తప్రయోగం చేసేటప్పుడు ఊహించుకుని చేసుకోకుండా ప్రతిసారి ఒక బ్లూ ఫిల్మ్ చూస్తూనే మాత్రం చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు తర్వాత బ్లూ ఫిల్మ్ లేకపోతే వాళ్ళు సెక్స్ చేయలేకపోతారు ఒక్కోసారి. అందుకని మీకు సెక్స్ కోరిక ఉండి సహజంగా ఏ విధంగా సెక్స్ చేసుకుంటారో ఆ విధంగా హస్తప్రయోగం చేసుకుంటే మీకే చెడ్డ కాదు. మిగతా వాళ్ళకు కూడాను చెడ్డ జరుగుద్దని చెప్పట్లేదు, వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి. హలో నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలంటే అందాలు విడుదలైతే కదా సార్, ఏ రోజు కలిస్తే అందాలు ప్రెగ్నెన్సీ వస్తుంది సార్? మీ వయసు ఎంత? మాది 27 సార్. అంటే మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఏ రోజు చేస్తే సెక్స్ చేస్తే సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వస్తుందో అని తెలుసుకునే ముందు మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, అసలు మీరు తెలుసుకోవాలా అవసరమా అని తెలుసుకోండి. ఉదాహరణకి రోజు కానీ రోజు మార్చి రోజు కానీ సెక్స్ చేయగలిగే వాళ్ళకి కానీ చేసే అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రం ఏ డేటు చూడొద్దు. ఒకవేళ కనుక అట్లా కాకుండా ఇద్దరు వేరువేరు చోట్ల ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు వేరువేరు చోట్ల ఉద్యోగాలు చేస్తూ వేరువేరు ప్రదేశాల్లో ఉండేవాళ్ళు కుదరటానికి కుదరకపోతే, లేకపోతే వాళ్ళు సెక్స్ సామర్థ్యం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అటువంటి సెక్స్ సామర్థ్యం ఉన్న వాళ్ళు మాత్రమే తారీఖులు నిర్ణయం చేసుకుని కనీసం ఆ తారీఖుల్లో చేసుకోవాలి. అట్లా కాకుండా రోజు కానీ రోజు మార్చి రోజు కానీ మీరు సెక్స్ చేయగలిగే సామర్థ్యం ఉంటే తారీఖులు పట్టించుకోవద్దు. పట్టించుకున్న కొందికి ఆ టైం లోపల ఒక్కోసారి గట్టితనం రాకుండా కష్టం వచ్చి నాకు ఆ రోజు మాత్రమే వాళ్ళకి గట్టితనం రాదు, మిగతా రోజులు మంచిగానే చేయగలరు. అంటే లేనిపోని తంటాలు కొని తెచ్చుకోవటం అనే లెక్క. అట్లా కాకుండా మీరు దూర ప్రదేశాల్లో కనుక ఉండేవాళ్ళు కానీ, ప్రతిరోజు సెక్స్ చేయటానికి అనుకూలమైన పరిస్థితులు లేని వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళకి నెలలా కరెక్ట్ బయట ఉండే అమ్మాయిలు అయితే బయట ఉన్న మధ్యలో, అంటే సుమారుగా 10వ రోజు నుంచి 18వ రోజు మధ్య నెలలా కరెక్ట్ బయట ఉండి 28-30 రోజులకు వచ్చే వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. 10 నుంచి 18వ రోజు మధ్య గర్భిణీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఆ రోజులు తప్పనిసరిగా చేయాలి, అక్కర్లేదనుకుంటే ఆ రోజులు చేయకూడదు. ఇది 95 to 98% సక్సెస్ ఉంటుంది. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్. చెప్పండి సార్, ఏంటంటే ప్రాబ్లము, ఇప్పుడు మనము యాక్చువల్గా ఒక స్త్రీతో కలిసినప్పుడు మనకు తొందరగానే సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. ఎదుటోళ్ళని సాటిస్ఫై చేయాలంటే ఎంతవరకు మనం ఓపికగా ఉండాలండి? అది ఎంతవరకు సాటిస్ఫై చేయటానికి అనేది ఒక నిర్ధారణ అయిన టైం అనేది ఏది ఉండదు. ఒక్కో మనిషికి ఇప్పుడు మగవాళ్ళకి ఎట్లానో కొంతసేపటి తర్వాత సాటిస్ఫాక్షన్ వచ్చేట్టు, అట్లానే ఆడవాళ్ళకి కూడా ఎంతసేపటి తర్వాత సాటిస్ఫాక్షన్ వస్తుంది అనేది ఎవరూ చెప్పలేరు. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మగవాళ్ళలో ప్రతి ఒక్క మనిషికి 1 నిమిషం కానీ 1/2 నిమిషం కానీ 4 నిమిషాలు కానీ 10 నిమిషాలు తప్పనిసరిగా సాటిస్ఫాక్షన్ వచ్చుద్ది. కానీ ఆడవాళ్ళకి మామూలు జనాభాలో సెక్స్ చేసుకునేటప్పుడు
కనీసం సగం సార్లు మాత్రమే సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా చేయగలరు. అది జబ్బు కాదు ఏ లక్షణం అంటే ఆ నిమిషాన వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, ఆ టైం లోపల భర్త సాటిస్ఫాక్టరీగా చేయలేకపోవచ్చు. అంటే మీ భార్య కానీ మీ పార్ట్నర్ కానీ సంతోషం పొందకపోవటానికి కారణం మీరొక్కళ్ళే కాదు. ఆ నిమిషాన ఆమె కోరిక లేకుండానే మీరేదో పని కానించుకోవటానికి పోయారనుకోండి, వాళ్ళకి సంతోషం కలగదు. అట్లా కాకుండా వాళ్ళకి ఉద్రేకం వచ్చి వాళ్ళు కూడా సంతోషం పొందటానికి సిద్ధమై ఉండి అప్పుడు మీ యొక్క టైం వలన వాళ్ళ సంతోషం పొందకపోతే అటువంటి పరిస్థితులు మాత్రమే మేము ఎక్కువ చేయగలం. అట్లా కాకుండా చాలామంది ఆడవాళ్ళలో సంతోషం కలగకపోవటానికి కారణం ఒకటి ఎక్కువసేపు చేయలేకపోవటం కాదు, ఆ టైం లోపల భర్త యొక్క ప్రవర్తన, ఆ అమ్మాయి నన్ను వీడు వాడుకోవటానికి వచ్చాడు అనే ఫీల్, లేకపోతే చాలామంది మందు దాగి ఆ వాసన పడకపోతేను ఆ అమ్మాయికి సెక్స్ కోరిక పెంపొందింపజేయటానికి కోసమని ఈ మనిషి ఏ విధమైన ప్రయత్నం చేయకపోవటం, ఆ అమ్మాయిని మూడ్లో తీసుకురావటానికి కోసం ఇతను ముందు కొంత పనులు చేయకపోవటం, వీటి వలన వాళ్ళకి సెక్స్ సంబంధించిన సంతోషం లేకుండా పోతుంది. నిజంగా భర్త యొక్క తొందర కారిపోవటం వలన సెక్స్ సంబంధించిన సంతోషం లేకపోవటం ఉంటుంది. కానీ వీటన్నిటికంటే ఎక్కువైన మిగతా నేను చెప్పినవి. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. నా వయసు 32 సంవత్సరాలు సార్. అయితే పెళ్ళి 3 సంవత్సరాలు అయింది సార్. ఇప్పటికి ఏమిటి పెళ్ళి 3 సంవత్సరాలు అయింది. మా పాప అయితే మొన్న 1 వీక్ వరకు బాగానే ఉంది సార్. ఇప్పుడు వరకు గట్టిపడలేదు సార్. ఎందుకు 1 వీక్ నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ గట్టిపడని వాళ్ళందరికీ చాలామందికి నిజంగా ఏ సంబంధించిన జబ్బు ఉండదు. బహు కొద్ది మందికి మాత్రమే నిజంగా శారీరక సంబంధించిన కష్టాలు వస్తుంటాయి. అంటే ఏ మెడికల్ జబ్బు అంటే మీకు హార్మోన్ తగ్గటం కానీ బ్లడ్ సప్లై తగ్గటం కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్క రోజులో రాలేదు. వారం రోజుల నుంచి వస్తుందంటే తాత్కాలికంగా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైనా సరిగ్గా లేకపోవటం కానీ, ఆమె మీకు సహకరించకపోవటం కానీ, లేకపోతే మీ మనసు వేరే విధంగా పోవటం, మీ మనస్సు మీద ఏదైనా ఒత్తిడి జరగటమో, ఏదో బిజినెస్ లాసు, ఫైనాన్షియల్ లాసు, నలుగురు మధ్య పరువు పోవటం, ఇటువంటి కొన్ని మానసిక సంబంధించిన కష్టాలు వచ్చి ఉంటాయి. ఇవేవీ లేకపోతే మాత్రం అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటాం. లేకపోతే మెజారిటీ మీలాగా ఒక వారం రోజుల పాటు కష్టం ఉండే వాళ్ళందరూ దాని మనసు లోపలికి తీసుకోకుండా, అంటే ఫెయిల్యూర్ సహజంగానే వస్తూనే ఉంటుంది ఎప్పుడన్నా, అట్లా కాకుండా ప్రతిరోజు ఫెయిల్యూర్ వస్తే మాత్రమే ట్రీట్మెంట్ చేసుకోండి. లేకపోతే మెజారిటీకి ఏం చేయాల్సిన అవసరం లేకపోయినా వాళ్ళంతా వాళ్ళే కొద్ది రోజుల్లో సెట్ అయిపోతారు. అంటే ఏ సమస్య కానీ మానసిక సంబంధించిన సమస్య శాశ్వతం కాదు, తాత్కాలికంగా నాలో నుండి తగ్గిపోయేదే. ఇది ఎట్లానంటే కొన్ని రోజుల పాటు మీకు ఏ కారణం లేకుండానే ఆకలి సరిగా ఉండదు. అది ఉండకపోవటం నిజంగా జబ్బు కానీ మీకు వండే విధానం సరిగా లేకపోవచ్చు, మీకు పెట్టేవాడు సరిగా ఉండకపోవచ్చు, లేకపోతే మీరు ఇంకా వేరే పని మీద ఉండి తరిగిదని లేకపోవచ్చు. సెక్స్ అంతే. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్కారం. హలో సార్. చెప్పండి సార్, నా పేరు మహేష్ సార్. హలో సార్, చెప్పండి మీ సమస్య ఏమిటి? నా సమస్య ఏంటంటే నాకు పెళ్ళి 1 year అవుతుంది సార్. అనేది తొందర లీక్ అయిపోతుంది. ఇంతకుముందు పెళ్లి కాకముందు లేదంటే బ్లూ ఫిలిం చూసి లీక్ అయిపోయేది. ఈ మధ్యన ఫిక్స్ చేయడం వల్ల తొందర 5 minutes 10 minutes లీక్ అయిపోతుంది. ఇప్పుడు మీకు భార్యాభర్త కలిసినప్పుడు మీకు ఇష్టమైనంతసేపు కానీ మీ భార్యకు సరిపోయినంతసేపు కానీ మీరు సెక్స్ చేయలేకపోతున్నారు. అటువంటి వాళ్ళందరికీను మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి మీకు సింపుల్ ట్రీట్మెంట్, ఒక 3 నెలల పాటు మీ మనసును కంట్రోల్ ఉంచుకునే విధంగా కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం, ఎక్కువసేపు నిలిచే విధంగా కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం. అట్లా 3 నెలల పాటు కంటిన్యూగా వేసుకోండి. ప్రతిరోజు మీరు ఎక్కువసేపు సెక్స్ చేయడానికి కొన్ని నెలల పాటు అలవాటు పడిపోయిన తర్వాత ఆ ట్యాబ్లెట్ మానేసిన తర్వాత కూడా చాలామంది ఏ ట్యాబ్లెట్ సాయం లేకుండా ఎక్కువసేపు చేయగలరు.
కాబట్టి మీరు స్పెసిఫిక్గా ఏదో ఇవాళ సెక్స్ సంబంధించిన దాంట్లో తొందరగా అయిపోయింది ఇవాళ అవజేసుకుందాం అనుకోకుండా మీ శరీరానికి ఎక్కువసేపు చేయటానికి అలవాటు చేసుకునే విధంగా కొన్ని ట్యాబ్లెట్స్తో, అంటే మీ మనసుకి మీ శరీరానికి ఎక్కువసేపు చేయగలిగే సామర్థ్యం ఇవ్వటానికి సరిపడా ఒక 3 నెలలు కనుక ట్యాబ్లెట్ వాడుకుంటే దాని తర్వాత చాలామంది, సగం మందికి పైన ఏ ట్యాబ్లెట్లు వేసుకోక్కర్లేకుండానే ఎక్కువసేపు చేయగలరు. మీరు ఒకసారి పరీక్ష చేయించుకొని మీకు ఏదైనా మిగతా జబ్బులు ఉన్నాయా, ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా, షుగర్ ఉందా, ఇటువంటి ఏదైనా జబ్బులు ఉన్నాయో చూయించుకొని ఏమీ లేకపోతే ట్యాబ్లెట్ వేసుకుంటే మీ సమస్యకి 3 నెలల్లో పరిష్కారం దొరుకుతుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. హలో సార్, డాక్టర్ సార్, చెప్పండి సార్. ఈ మధ్య హస్తప్రయోగం వల్ల వేరే ఏ పనులు ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాం సార్. తగ్గించుకోవాల్సిన సమస్య సార్. హలో, బిగ్గరగా స్పష్టంగా చెప్పండి. అడగండి. హలో హలో చెప్పండి సార్. ఈ హస్తప్రయోగం ఉన్నది కదా సార్, దీనివల్ల చదవలేకపోతున్నాను, జాబ్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను సార్. తగ్గించుకోవడానికి మార్గాలు సార్. మీకు అది మీరు హస్తప్రయోగం వలన అనుకుంటున్నారు, కానీ హస్తప్రయోగం వలన మీకు డీవియేషన్ జరగటం అనేది ఉండదు. అంటే మీకు మిగతా ఇంకేదన్నా కారణాలతో మీ మనసు కాన్సన్ట్రేషన్, మనసు లగ్నం చేయలేకపోతున్నారు, పని మీద కానీ, బిజినెస్ మీద కానీ, చదువు మీద కానీ. కానీ హస్తప్రయోగం వలన కాదది. అంటే మీకు సెక్స్ కోరికలు ఉండటం వలన ఉండి దాన్ని తీర్చుకోవటానికి ఏ విధంగా చెయ్యాలి అంటే రోజంతా ఇక అదే ఆలోచన ఉండటం వలన మీరు చదవలేకపోతుండాలి. కానీ హస్తప్రయోగం చేసుకుంటే నిజానికి మీలాంటి వాళ్ళందరికీ ఇంక ఎక్కువైన సంతోషమైంది. అంటే రోజంతా సెక్స్ కోరికలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలని దాని ఏ పనిగా ఆలోచన చేసుకునే దానికంటే హస్తప్రయోగం ద్వారా ఆ కోరిక తీర్చేసుకుంటే తర్వాత కొన్ని గంటల పాటు కానీ, కొన్ని రోజుల పాటు కానీ మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి మీలాంటి వాళ్ళందరికీ కోరికలు ఎక్కువ ఉండి పని చెడగొట్టుకునే వాళ్ళకి కానీ, చదువు చెడగొట్టుకునే వాళ్ళందరికీ హస్తప్రయోగం నిజంగా చెప్పాలంటే ఒక రిలీఫ్ లాంటిది, ట్రీట్మెంట్ లాంటిది. కాబట్టి దాని నుంచి ఏం చెడ్డ జరగదు. హస్తప్రయోగం వలన చెడ్డ కాదు, మీరున్న పరిస్థితుల వలన చెడ్డ జరిగి ఉండొచ్చు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. హలో 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 చెప్పండి సార్. ఈ హస్తప్రయోగం చేయడం వల్ల నెర్వ వీక్నెస్ కానీ అందరూ అనుకునేది, మీరందరూ హస్తప్రయోగం వలన వచ్చే కష్టాలు అని తల వెంట్రుకలు ఊడిపోవటం దగ్గర నుంచి కాలిగోళ్ళు మెత్తబడిపోవటం వరకు కాక ప్రతి సమస్య దాని నుంచి వచ్చిందని అనుకుంటుంటారు. హస్తప్రయోగం వల్ల ఏ కొత్త సమస్య వచ్చి పడేది కాదు. ప్రతి ఒక్క మనిషికి ఏదో కష్టాలు ఎప్పుడో రోజు వస్తూనే ఉంటాయి. కానీ ప్రతి ఒక్క దానికి అది ఒక్కటే కారణం అనుకోవద్దు, మీకు మిగతా అన్ని కారణాలు ఉంటాయి. కానీ హస్తప్రయోగం మాత్రం అది కారణం కాదు. దాని నుంచి మీకు నరాల బలహీనత రావటం కానీ, నరాల పట్టు తగ్గిపోవటం కానీ, లేకపోతే కాళ్ళు చేతులు వణకటం కానీ ఇటువంటి ఏవి దాని నుంచి రావు. మరి తెలుసుకున్నారు కదండి హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం జరగదని. డాక్టర్ గారు, కొందరు పురుషులు స్త్రీలతో మొదటిసారి సెక్స్, స్త్రీకి కన్నెపొర కట్ అయ్యి బ్లీడింగ్ రావడం, అంటే ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది అందరిలో ఉండే ఇదే. అంటే ఈ కన్నెపొర దాని ఇంపార్టెన్స్ అనేది ఇండియాలోను గల్ఫ్ కంట్రీస్లో తప్పితే మిగతా ఇంకెక్కడా లేదు దాని యొక్క విలువ. అంటే ఏమిటంటే ఆ విలువ అనేది నిజంగా శరీరం లోపల ఒక పొరకు వచ్చిన విలువ కాదు, ఆ పొరకు మనం ఇచ్చుకున్న విలువ అంతే. అంటే ఏమిటంటే ఎవరికైనా అమ్మాయికి సెక్స్ చేసినప్పుడు, మొట్టమొదటిసారి సెక్స్ చేసినప్పుడు ఆ కన్నెపొర చిరుగుద్ది. చిరిగినప్పుడు కొంతమందికి నొప్పి వస్తాయి, కొంతమందికి బ్లీడింగ్ అనిపిస్తాయి. కానీ లెక్క ప్రకారం చూస్తే ఇంతకుముందు ఏ విధమైన సెక్షువల్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు కూడా మొదటిసారి చేసినప్పుడు సగం మందికి బ్లీడింగ్ రాదు. ఆ పొర మరీ పల్చగా ఉందనుకోండి, దాంట్లో బ్లడ్ సప్లై తక్కువ ఉందనుకోండి, అటువంటి వాళ్ళకి బ్లీడింగ్ రాదు. అంటే రాకపోయిన వాళ్ళందరూ ఇంతకుముందు సెక్షువల్ ఎక్స్పీరియన్స్ ఉందని అనుకోవడం తప్పు. ఇది కామన్గా ఫస్ట్ నైట్ అప్పుడు బ్లీడింగ్ రాకపోతే వాళ్ళకి ఇంతకుముందు అనుభవం ఉందేమో అని అనుమానపడతారు, అది తప్పు. అంటే ఎవరికైనా మొట్టమొదటిసారి సెక్స్ చేసినప్పుడు సగం మందికి మాత్రమే బ్లీడింగ్ వస్తాయి, మిగతా వాళ్ళకి రాదు. ఒకవేళ ఉన్నా కానీ కొద్దిగా కనిపించదు. ఇక రెండోది, నొప్పి రావటం అనేది
అందరికీ ఉండాలని కాదు. అంటే ఆ పొర ఉల్లి పొర కంటే పలచగా ఉందనుకోండి, అది చిరిగినప్పుడు నొప్పి ఏం తెలియకపోవచ్చు. ఇంకొంతమందికి ఎక్కువ ఉద్రేకం వచ్చి ఎక్కువ కనుక లోపల నీరు తడి తయారైంది అనుకోండి, అసలు నొప్పి తెలియకుండా ప్రవేశం జరుగుద్ది. అంటే నొప్పి లేకపోయినా లేకపోతే బ్లీడింగ్ రాకపోయినా వాళ్ళకి ఇంతకుముందు సెక్షువల్ ఎక్స్పీరియన్స్ ఉందని అనుకోవటం తప్పు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన కలయిక షోలో కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ మన కలయిక షో. మరి అలానే కాల్స్ చేసి సమాధానాలు తెలుసుకున్నారు కదా. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్ ఛానల్. నేను మీ స్వాతి నాయుడు. థ్యాంక్ యూ. నమస్తే.